తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మానవులకి అందరికీ ఇవ్వబడిన మహాభాగ్యము. ఎందుకో తెలుసా ప్రియమైన వారలారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించిన గల 3 కారణాలు మీకు చెప్తాను. మొదటి కారణం ఏంటో తెలుసా? దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడంలో ఉన్నటువంటి మొదటి కారణం ఏంటో తెలుసా? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ తీర్పు తీర్చుటకు తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని పంపించలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఈ లోకంలో ఒక తీర్పు జరగాలి. ఎందుకు తీర్పు వచ్చింది? పాపం వలన. ప్రపంచంలో మానవులందరూ కూడా పాపంగా అయిపోయారు. ఎందుకు? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమకు తగినటువంటి జీవితం జీవించాలని తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి లోకములో తీర్పు జరగవలసింది బదులు రక్షణను ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు దేవుడు. అంటే దాని అర్థం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపించిన కారణం ఏంటో తెలుసా? ఆయన ద్వారా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని. అంటే రక్షణ పొందడం ఎప్పుడయ్యా? ఒక ఇంటికి రక్షణ ఎప్పుడు వస్తుంది? ఒక ప్రాకారపు గోడ ఉంటేనే కదా, ఒక పెద్ద గోడ ఉంటే కదా. దొంగలు వస్తాయనో, మృగాలు వస్తాయనో, సర్పాలు వస్తాయనో, ఏవో హాని చేస్తాయని కదా మనం ఇంటి చుట్టూ ప్రాకారం వేస్తాం, గోడ పెట్టుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మానవులు ఒకవేళ తీర్పు లోనైతే ఆ తీర్పు ద్వారా పాపములు వచ్చి జీతం మరణం, ఆ మరణం అగ్నిగుండం, ఆ గుండంలోనికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారు వీరందరినీ ఎలాగైనా రక్షించాలి, వీరందరినీ ఎలాగైనా ఆ రక్షణ వారిలోనికి తీసుకురావాలి. ఆ తీర్పు వారి మీదకి రాకూడదు, వారి పాతాళంలోనికి వెళ్ళకూడదు, వారి మరణంలోనికి వెళ్ళకూడదు, వారి అగ్నిగుండంలో కాలకూడదని తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని రక్షించడం కొరకు ఈ లోకానికి పంపించాడు.